ఇప్పుడు ఏదైనా వైజాగ్లో ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే మెడిసిన్స్ వాళ్ళే కొనుక్కోవాలి, ట్రీట్మెంట్ వాళ్ళే చేయించుకోవాలి, డబ్బంతా వాళ్ళే పెట్టుకోవాలి. కేవలం హాస్పిటల్ బెడ్ ఒకటి, డాక్టర్స్ తాలూకా సజెషన్ ఒకటి, ఇంతే గత సంవత్సర కాలంగా జరుగుతూ ఉంది. ఇన్ని ఫెసిలిటీస్ మొత్తం అంతా కూడా పవర్ సబ్సిడీస్ తీశారు, ఇందాక చెప్పినట్టు హాస్పిటల్ సర్వీసెస్ క్లోజ్ చేస్తారు, శాలరీస్, హౌస్ రెంట్ అలవెన్స్ కూడా తీశారు. ఇది కూడా మీ అందరికీ, మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలుసు. హౌస్ రెంట్ అలవెన్స్ తీస్తారు. ఇక మీరు అన్ని తీసేస్తే మరి ఎంప్లాయీస్ తాలూకు ఫెసిలిటీస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీలని 4,000 మంది తీస్తారు. పర్మనెంట్ ఎంప్లాయీస్ యావరేజ్గా కూడా ప్రతి నెల సహజంగా రిటైర్ అయిపోయినటువంటి ఎంప్లాయీస్ నెలకి 100 నుంచి 150 మంది రొటీన్గా వయసు వచ్చి రిటైర్ అయిపోయినటువంటి వారు ప్రతి నెల ఉన్నారు 150 మంది. ఓవరాల్ బట్టి జూన్ జూలై మాసాల్లో అనుకుంటా, సందర్భాన్ని బట్టి ఒక నెల 200-300 మంది కూడా రిటైర్ అయిపోయినటువంటి వారు ఉన్నారు. దాదాపు చాలా సంవత్సరాల నుంచి లేదు. అంటే ఆటోమేటిక్గా రిటైర్ అయిపోయినటువంటి వారు, వారి వయసు రీత్యా రిటైర్ అయిపోయినటువంటి వారు, మీరు బలవంతంగా విఆర్ఎస్ పెట్టి మానిపించేసేటువంటి వారు, మీరు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తొలగించేటువంటి వారు, ఈ 13 మాసాలు మీకు అధికారం వచ్చిన తర్వాత ఈ 13-14 మాసాల్లో దాదాపు 8 నుంచి 9 వేల మంది స్టీట్మెంట్ ఎంప్లాయీస్ని తొలగించారు. అంటే ఎంతమంది రోడ్డున పడ్డారు, ఎన్ని వేల కుటుంబాలు ఈరోజు రోడ్డున పడ్డాయి, వారి భవిష్యత్తు ఏంటి, ఏ ఒక్క రోజన్నా ఆలోచించిందా? ఆ 11,400 కోట్లు ప్యాకేజ్ అన్నారు, ఇప్పటికి దాదాపు 7,000-8,000 కోట్లు ఇచ్చారు. అందులో మీరు వాడింది ఏంటంటే ఒక 500 కోట్ల రూపాయలు విఆర్ఎస్ పెట్టినటువంటి ఎంప్లాయీస్ని పంపించేసేదానికి వాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ రోజన్నా ఒక ఎంప్లాయీని తొలగించడం కానీ, లేదా పోరాటం చేస్తున్నటువంటి ఎంప్లాయీ మీద కేసులు పెట్టడం కానీ, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం కానీ, లేకపోతే ఏ రోజైనా హెచ్ఆర్ఏ ఆపడం కానీ, లేదా ఇన్సెంటివ్స్ ఆపడం కానీ, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి పవర్ సబ్సిడీస్ని కట్ ఆఫ్ చేయడం కానీ, వాళ్ళకు ఉన్నటువంటి మెడికల్ రీఎంబర్స్మెంట్స్ని తొలగించడం కానీ, లేదా ఎల్టీసీ ఎల్ఎల్టీసీ ఏవైతే వాళ్ళకి ప్రతి సంవత్సరం ఇస్తారో వాటిని ఆపేయడం కానీ, ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎప్పుడైనా జరిగిందో ఒకసారి చెప్పండి. పూర్తి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వం తాలూకా సహకారం. ఎంతమంది ఉన్నారు మీ మీడియా సోదరులు వెళ్ళి ఎంప్లాయీస్ మాట్లాడమని ఎవరన్నా మైక్ ముందు పెడితే ఎవరో రిటైర్ అయిపోయినటువంటి ఎంప్లాయీస్ మాట్లాడుతున్నారేమో, కానీ ప్రజెంట్ పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరన్నా జరుగుతున్నటువంటి పరిణామాల మీద మాట్లాడమని అంటే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నారు. అంత భయభ్రాంతులు గురి చేశారు ఎంప్లాయీస్ అందరినీ కూడా. ఎంతమంది ఉన్నారు మీ మీడియా సోదరులు వెళ్ళి ఎంప్లాయీస్ మాట్లాడమని ఎవరన్నా మైక్ ముందు పెడితే ఎవరో రిటైర్ అయిపోయినటువంటి ఎంప్లాయీస్ మాట్లాడుతున్నారేమో, కానీ ప్రజెంట్ పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరన్నా జరుగుతున్నటువంటి పరిణామాల మీద మాట్లాడమని అంటే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నారు. అంత భయభ్రాంతులు గురి చేశారు ఎంప్లాయీస్ అందరినీ కూడా. దాదాపు 1,300 రోజులు స్టీల్ ప్లాంట్ ఎదురుగా నడిచినటువంటి ఏదైతే పోరాటం చేసినటువంటి టెంట్ ఏదైతే ఉందో పోరాట కమిటీ, రాత్రి మీద టెంట్ ఎత్తేసి అక్కడ బోర్డు పెట్టి ఇక్కడ ఎవరో ఇందులో పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదని చెప్పి అక్కడ పోలీస్ ఫోర్స్ని పెట్టారు. మే మాసంలో ఆ రోజు ప్రచార సభకి గాజువాక వచ్చినప్పుడు, ఆ రోజు ప్రచార సభలో ప్రజలు ఉద్దేశిస్తూ మాట్లాడినప్పుడు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఒప్పుకోలేదు కాబట్టే ఆనాటి వరకు ప్రైవేటీకరణ జరగలేదు, ఏ ఒక్కరిని తొలగించలేదు అనేటువంటి విషయాన్ని ఇంట్రెస్ట్ పిలిచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఈరోజు కార్మికుల తరఫున దీన్ని వెంటనే రద్దు చేయాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. తొలగించినటువంటి కాంట్రాక్ట్ కార్మికుల్ని తిరిగి ఉద్యోగాలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఏవైతే వీరికి ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో, వారికి ఉన్నటువంటి జీతాల బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. పూర్తి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వం తాలూకా సహకారం.